మరి మతాలు ఉన్నాయి, మత బోధనలు ఉన్నాయి, పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఎంతోమంది మహాత్ములు మనిషిని మంచిగా ఉంచడానికి, ఆ చెడును తొలగించడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు. ఎందుకు పోలేదు? ఆఖరికి ఆ దుష్టత్వాన్ని తొలగించడానికి అవతారాలు కూడా జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. దుష్ట సంహారం చేసి ధర్మ సంస్థాపన కోసమని అవతారాలు జరిగినట్టుగా కూడా పురాణాలు చెబుతున్నాయి, యుగాల నుంచి కూడా. అయితే అనుభవం ఎలా ఉంది? యుగానికి యుగానికి కూడా ఆ చెడు, ఆ దుష్టత్వం పెరుగుతున్నాయి. సాధారణంగా ఒక దానిని లేకుండా చేయాలనుకున్నప్పుడు అది లేకుండా పోవడము, లేకపోతే అది అలాగే ఉండడము జరగాలి. పెరగడానికి అవకాశం లేదు కదా. మరి ఇది విరుద్ధంగా దానికి నెగిటివ్గా పనిచేస్తున్నప్పటికీ అది పాజిటివ్గా పెరిగిపోతున్నది చెడు అనేది, దుష్టత్వం అనేది. ఆ కృతయుగంలో ఎన్నో అవతారాలు వచ్చాయి, తర్వాత త్రేతాయుగంలో వచ్చాయి. యుగ యుగానికి కూడా అవతారాలు పనిచేసినప్పుడు కూడా మానవులు కాకుండా దేవుడు అవతారాలే పనిచేసినప్పటికీ కూడా మరి కలియుగం వచ్చేటప్పటికీ ఆ దుష్టత్వం, ఆ చెడు ఎక్కువయ్యాయి. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఎంత దుర్మార్గంగా ఉందో మానవ జీవితం. మనిషిలో ఉన్నటువంటి చెడు పోవడానికి చేస్తుంటే పనులన్నీ అది ఎందుకు పెరుగుతోంది? ఎక్కడుంది అది? దానికి ఆ శక్తి ఎక్కడిది? దైవశక్తిని కూడా ధిక్కరించగలిగినటువంటి ఆ చెడు ఎక్కడ ఉంది, ఎందుకుంది? మనం కొంచెం పరిశీలిస్తే మంచికి నిలయమైనటువంటి దేవుడితోనే శాటన్ కూడా ఉంది, చెడుని తయారు చేసేది. దేవుడితో పాటే ఉంది శాటన్. చెడును కలిగించే శాటను దేవుడికి సమీపంలో ఎందుకుంది? సృష్టికి మూలం దేవుడు అనుకుంటే ఆ దేవుడి దగ్గరే ఈ చెడును కలిగించేటటువంటి ఆ శాటన్ ఉంది. శివుడి వెంట శని తిరిగింది అంటే ఇవన్నీ వాళ్ళని నేను విమర్శించడం కాదు, చెడుకు ఉన్నటువంటి దాన్ని వివరించడానికే చెబుతున్నాను. ఈ మాదిరిగా మరి ఈ చెడు అనేటువంటిది సృష్టి ప్రారంభంలోనే ఉన్నప్పుడు, దేవుడితోనే అది ఉన్నప్పుడు మనిషిలో అది పోవడం ఎలా, పోగొట్టేది ఎలా? అందుకే దానికోసం ప్రయత్నం చేస్తుంటే అది మరింత రెచ్చిపోతోంది ఆ చెడు అనేది. దీనికి మనసే కారణం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.